సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ ఛాలెంజ్. సో ఈ రోజు వీడియో అయితే క్రేజీ ఉండబోతుంది, ఎందుకంటే మనం రెగ్యులర్ తినే ఐటమ్సే, కానీ నేను కొంచెం వియర్డ్ కాంబినేషన్ తినబోతున్నా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. లెవెల్ 1 నుంచి లెవెల్ 10 వరకు అయితే చేద్దాం. లెవెల్ పెరిగిన కొద్దీ టఫ్నెస్ పెరుగుకుంటూనే ఉంటది. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. వీడియో అయితే క్రేజీ ఉంటది, ఎండ్ వరకు చూడండి. సో గైస్ మనం అయితే లెవెల్ 1 స్టార్ట్ అయిపోతున్నాం. మన ఫస్ట్ లెవెల్ వచ్చేసి దోశ విత్ చట్నీ ఉండాలి కదరా. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమా? అరే ఎవడన్నా దోశతో చట్నీ తింటాడు, ఐస్ క్రీమ్ ఏందిరా బాబు? అదే అన్న మన కాన్సెప్ట్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, కాన్సెప్ట్ అన్నాడు కాబట్టి చేయాల్సిందే. చలో లెవెల్ 1 నేనైతే ఈజీ ఉంటా అనుకుంటున్నాను, ఎందుకంటే లెవెల్ 1 కదా. దోశ విత్ ఐస్ క్రీమ్. క్రేజీ ఉందిరా బాయ్, ఇది ట్రై చేయొచ్చు మీరు. వియర్డ్ ఫుడ్లోకి అయితే రానే రాదు అసలు, క్రేజీ ఉంది అసలు. ఇంత వేసుకుంటాను. లెవెల్ 2లో ఏం చేస్తున్నాం అంటే, సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయినా ప్రాంక్ చేస్తారు. మన ఓరియో బిస్కెట్ పైన కోల్గేట్ వేసి ప్రాంక్ చేస్తారు కదా, అదే ప్రాంక్ నేను నా మీద చేసుకుందామని అనుకుంటున్నా. యాజ్ యూ కెన్ సీ మేమైతే అన్ని బయట అంతా తీసేసినాం. ఇదైతే ట్రై అయిపోతున్నా నేను. షేవ్ ఫస్ట్ నో ట్రై చేయరా. ఇప్పుడు నేను ట్రై అయిపోతున్నా. ఎట్లుంది? అరే ఏం ప్రాంక్ రా ఇది. గాయస్ లెవెల్ 2 అయితే గలీజ్ ఉండేరా బాయ్. అసలు మీ దోస్తుల మీద ప్రాంక్ పక్కా వేయచ్చు. ఓరియో బిస్కెట్ పెట్టి దాని మీద పేస్ట్ పెట్టి ఇచ్చేయండి, అసలు అర్థం కూడా కాదు. సో ఇప్పుడు మనం లెవెల్ 3కి వెళ్దాం, ఇంకొంచెం టఫ్నెస్ పెరుగుకుంటా పోతుంది. చలో చాయ్ అయితే తీసుకుందాం. అన్న చాయ్ అయితే తెచ్చినావు కానీ బిస్కెట్లు అయ్యే. బిస్కెట్లా? అయ్యో ఇడ్లీ అని బిస్కెట్ ఇవ్వాల. బిస్కెట్ అంటే ఇది ఇచ్చినావు. ఇదే మన కాన్సెప్ట్ ఇవ్వాల. నువ్వే అన్నావు కదా ఫస్ట్ లెవెల్లో కాన్సెప్ట్ అని. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అదే అన్న మన కాన్సెప్ట్. ఇప్పుడు అనండి. అదే అన్న మన కాన్సెప్ట్. అనరే నోరు పడిపోయిందా? ఇప్పుడు తినియా. ఇడ్లీ విత్ చాయ్ అయితే మనమైతే తినబోతున్నాం. సో టేస్ట్ చేద్దాం. తినో. ఇది అర్థమైతే టేస్ట్. చాలా రవ్వ వేసుకుని తిన్నట్టున్నది. నిజం బాగానే ఉంది, కానీ అంత గలీజ్ అయితే లేదు. మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. సో గైస్ లెవెల్ 3 అయితే యూసిర్రు. సో లెవెల్ 4 మన శివ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏమేమి తీసుకుంటున్నాం రా? సాంబార్. సాంబార్. ఈ 3 కలిపి ఏంటిరా నాకు అర్థం కాదు. అదే కష్టం రా. ఎవరు రాసిండ్రా స్క్రిప్ట్? నువ్వే రాసినావా? తెలిసి మావా, నీకున్నంత వలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అంత మనమైతే షుగర్ కేన్ జ్యూస్, చాయ్ ఇంకా సాంబార్ అయితే మొత్తం మిక్స్ చేసి యూస్ చేద్దాం. లెవెల్ 4 డిఫికల్టీ. నేనేం పాపం చేసాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. చాలరా గలీజ్ వస్తారా రే, చాలరా. ఎవరురా నువ్వు? నేను సో నేను ట్రై చేస్తున్నా. మిక్స్ చేద్దాం మంచిగా. చలో చచ్చిపోయినా నేను. ఏమైందా సపోర్ట్ చేస్తాను? ట్రై అద్దు, ఇది అద్దురా. ఇది వియర్డ్ అయిపోయింది. ఫస్ట్ డేంజర్ అయిపోయింది. అమ్మా ఎంత డేంజర్ అనేదిరా బాబు. అమ్మా అమ్మా అమ్మా. ఇప్పుడు లెవెల్ 5 కొంచెం పెంచుదాం. థమ్స్అప్ తీసుకున్నాం, గులాబ్ జామ్ తీసుకున్నాం. సో ఇవి రెండు మిక్స్ చేద్దాం. వేసేరా. ఫస్ట్ మన శివ ట్రై చేస్తాడు. అద్దాగు సూప్ తాగు. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ ఎవరా నీలా.
సో గాయస్ ఎట్లా మంచిగా ఉందా? గులాబ్ జామ్ ఒక్కటే మంచిగా అసలు బాగాలేదు అస్సలు. చలో నేను టేస్ట్ చేస్తాను. అయిపోయింది నాకు కథం, నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అడ్డగైపోయింది ఈ ప్రపంచం. థమ్స్ అప్ విత్ గులాబ్ జామ్ గలీజ్ అనిపిస్తుంది నాకు అసలు. గులాబ్ జామ్ థమ్స్ అప్ ఏంద్రా నన్ను ఎత్తి పట్టేసింది. మౌత్ ఫ్రెషర్ తోని మొత్తం గడుపుకొని వచ్చింది ఇప్పుడు వేరే దినాలని. ఇప్పుడు లెవెల్ 6 లోకి వెళ్దాం. చలో కాజు కత్లీ విత్ మైనస్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఫస్ట్ నేనే ట్రై చేస్తా. లాస్ట్ దాంట్లో ఆడు చేసింది కాబట్టి ఏంటిది చూడొచ్చు. మాకేంటిది అంటున్నాను. సరిపోయి అరే ఏంట్రా ఇది? అమ్మా గలీజ్ ఉందా? నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. సరిపోయింది. హీరో విలన్ కొట్టి చేసినట్టు నా మీద పడతారేంటి? అయితే డేంజర్ ఉండరు అబ్బాయి. సో ఇప్పుడు మనం లెవెల్ 7 లోకి వెళ్దాం. ఇంకొంచెం పెరుగుతుంది గాయ్స్. లెవెల్ 7 ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. డామినోస్ నుంచి పిజ్జా తీసుకుందాం అండ్ కోల్గేట్. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. చలో ఇవి రెండు కాంబినేషన్ ఎట్లుందో ట్రై చేద్దాం. ఫస్ట్ చిల్లీ ఫ్లేక్స్ అన్నీ వేసేద్దాం. అన్నీ వేసి మొత్తం నెక్స్ట్ ఆరియో కూడా వేసేద్దాం, మంచిగా వస్తాయి. చలో ఇవి రెండు వేసేసినాం కదా, ఎట్రా ఇది కూడా పెట్టుకుంటా తిందాం. ఫస్ట్ నేను ట్రై చేస్తా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మంచిగా వస్తాయి. ఇప్పుడు అనండి. మంచిగా వస్తాయి. ఏ అనరే, నోరు పడిపోయిందా? మంచిగా వస్తాయి. నేను నార్మల్ సైడ్ తింటున్నా కొంచెం టేస్ట్ మంచి కోసం. నాకు అసలు ఎట్లుందిరా? వద్దే మొత్తం తినండి. ఇది కోడిగడ్డ ఇట్లా మంచిగా ఇట్లా ఇట్లా పెట్టి తిన్నాం కదా, అది అది పెట్టని సైడ్ తిన్నా అదే టేస్ట్ వస్తుంది. అసలు నోరు మొత్తం అదే ఫ్లేవర్ తిరుగుతుంది అసలు కోడిగడ్డది. చీ గలీజ్ రా అసలు. సో గైస్ లెవెల్ 7 అయితే యూజ్ చేశారు కదా, ఇప్పుడు లెవెల్ 8. ఈడేంద్ర కెటిల్ పట్టుకొని వచ్చింది అనుకుంటుండ్రా, ఇక్కడనే ఉన్నది. సో మనమైతే పాలు మరియు మ్యాగీ ఇవి రెండు కలిసి వేయబోతున్నాం. చూద్దాం ఎట్లా వస్తుందో. వియర్డ్ అంటే వియర్డ్ రా ఇదైతే. పాలల్లో మ్యాగీ వాడు వేసుకుంటాడు రా. సో గైస్ మ్యాగీ అయినాక నేను మీతో కలుస్తా. పాల మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. సో మనం మన ప్లేట్లకి తీసేద్దాం. ఎట్లా అనిపిస్తుంది శివ? భయం అవుతుంది అన్న. భయం అవుతుందా? దేనికి భయం రా? అమ్మతో చూడైతే క్రేజీ ఉందిరా భయ. అసలు స్మెల్ కూడా బాగానే ఉంది. సో లెట్స్ టేస్ట్ దిస్. ఫస్ట్ నేను టేస్ట్ చేస్తాను, మళ్ళీ శివ టేస్ట్ చేస్తాడు. భయం పడుతున్నాను నాకైతే. అంతా వేడుకోలేదు మంచిగా నచ్చుతున్నా. నువ్వు ట్రై చేయరా? ఎట్లనా?
బాగుంది, పాస్తా లెక్క ఉంది. నిజం మస్తు ఉన్నది. పాలతో మ్యాగ్ ఏమనుకున్నాను వేడి అనుకున్నా కానీ టేస్ట్ అయితే క్రేజీ ఉంది. ఒకసారి ఇది ట్రై చేయండి ఇంట్లో, మస్తు వస్తుంది. గాయస్ లెవెల్ 8 అయితే మస్తు క్రేజీ ఉండే మ్యాగీ ఇంకా పాలు. ఇప్పుడు లెవెల్ 9కి వెళ్ళిపోదాం. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. నోరంతా ఖరాబ్ అయిపోయింది నాది. అరే నీది అంతే కదా, నీ ప్రాబ్లం అంతే కదా. ఇప్పుడు నేను నీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ తినిపిస్తున్నా. వియర్డ్ కాంబినేషన్ తినబోతున్నా. అంటే ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది ఎగ్ రైస్ తింటావు కదా? చలో ఎగ్ రైస్, ఎగ్ రైస్. ఎగ్ రైస్ అని తీసుకొచ్చినైంది. తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అతవా. ఇదేరా మన ఇప్పుడు కంటెంట్, ఇదే మనది ఇప్పుడు. ఎగ్ రైస్ అంటే ఇదేమి ఇదేమి ఎగ్, ఇదేమి రైస్, కలిపేమి ఎగ్ రైస్. మ్యూజిక్ రా ఎగ్ రైస్ తినబోతున్నాం మనం ఇప్పుడు. చంపేటట్టు అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఏనన్నా దుఃఖం వస్తుందా? మనసు తన్నుకుంటూ బాధ వచ్చేస్తుందా? ఏడ్చేనన్న, అలా మూలకెళ్ళి ఏడ్చేసి. రైస్ మిక్స్ చేస్తున్నా. మిక్సింగ్ 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 మిక్సింగ్. శివ నీకోసం ఎగ్ రైస్ రా. వద్దే, తినరా సిన్నోడా. అయిపోతుందా? అరే తినరా. వద్దు. ఇదే కొంచెం తిని చూడు, టేస్ట్ ఎట్లుందో చూడరా. తినరా, బాగా తింటా తినరా. అరే ఇంద్ర గింత దరిద్రంగా ఉందా? గాయ్ నేను కూడా టేస్ట్ చేయాలా? సో అంతా గలీజ్, అసలు టేస్ట్ అర్థమవుతుంది నాకు. కౌస్ కౌస్ వస్తుందిరా చాలి అన్నది. A few moments later. ఎందుకు గాయస్ లెవెల్ 9 అయితే నరకం రా బాబు. ఆ ఎగ్ రైస్ నాకు మొత్తం టేస్ట్ బడ్స్ అంతా ఖరాబ్ అయిపోయినాయి. సో లెవెల్ 10 ఇంకా ఎక్స్ట్రీమ్. సో దీంట్లో ఏమేమి యాడ్ చేసినాం రా? థమ్స్ అప్, టాటా గ్లూకోజ్, బూస్ట్, ఐస్ క్రీమ్, చాక్లెట్ ప్లస్ పైనాపిల్ జ్యూస్ కూడా ఉంది కొంచెం. సో ఇది టేస్ట్ చేద్దాం. నువ్వు ఏరా అర్థమైతే లేదు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. శ్మశానంలో చెప్పారా? త్వరగా. సో గైస్ సారెడ్డి ఆడు ఈయనతో కూడా కొంచెం టేస్ట్ చేపిద్దాం ఎట్లుందో. టేస్ట్ చేయరా, ఎట్లుందిరా? గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ మిషన్ సక్సెస్ఫుల్. సో గైస్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. మరిన్ని ఛాలెంజెస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎట్లా ఉందో కామెంట్లో కూడా చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.